ఒక్కసారి ఊహించండి, మీరు నిజాయితీగా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు అందరూ మీకు వ్యతిరేకంగా నిలబడితే, మీ ప్రార్థనే మీకు ప్రమాదమైపోతే? అలాంటి ఒక సమయం, అలాంటి ఒక మనిషి, అతని పేరు దానియేలు. పురాతన కాలంలో బాబిలోన్ రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. అతని పేరు కింగ్ డారియస్. ఆ రాజ్యం చాలా పెద్దది. అందులో అనేక అధికారులు, మంత్రులు ఉండేవారు. అందరిలో ప్రత్యేకంగా నిలిచిన ఒక మనిషి, అతనే దానియేలు. దానియేలు నిజాయితీగలవాడు, నమ్మకమైనవాడు, దేవునికి భయపడే మనిషి. అతను చేసే ప్రతి పని సంపూర్ణంగా ఉండేది. అందుకే రాజు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. ఇతర అధికారులు దానియేలును చూసి ఈర్ష్యపడ్డారు. ఇతన్ని ఎలా పడగొట్టాలి అని వారు ఆలోచించారు. వారు దానియేలు జీవితాన్ని గమనించారు. అతని పనిలో తప్పు కనిపించలేదు. కాని ఒక విషయం గమనించారు. దానియేలు ప్రతిరోజూ తన దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు వారు ఒక కుట్ర పన్నారు. వారు రాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు: ఓ మహారాజా, 30 రోజుల పాటు ఎవ్వరూ మీకే తప్ప మరెవ్వరికీ ప్రార్థన చెయ్యకూడదు. అలా చేసిన వారిని సింహాల గుహలో వేయాలి. రాజు ఆలోచించకుండా ఆ ఆజ్ఞపై సంతకం చేశాడు. ఆ ఆజ్ఞ గురించి దానియేలు తెలుసుకున్నాడు. కాని అతను భయపడలేదు. అతను తన ఇంటికి వెళ్లి జనాల మధ్యే ముందులాగే మోకాళ్లపై కూర్చొని దేవునికి ప్రార్థించాడు. రోజుకు 3 సార్లు అతను దేవునితో మాట్లాడడం ఆపలేదు. ఆ అధికారులు వెంటనే రాజు దగ్గరకు వెళ్లి చెప్పారు: దానియేలు మీ ఆజ్ఞను ఉల్లంఘించాడు. రాజు చాలా బాధపడ్డాడు. అతను దానియేలును ప్రేమించేవాడు. కాని ఆ చట్టం మార్చలేనిది. చివరికి దానియేలును సింహాల గుహలో వెయ్యాలని ఆజ్ఞ ఇచ్చాడు. చీకటి గుహ, గర్జించే సింహాలు దానియేలు గుహలోకి పడేశారు. రాజు ఇలా అన్నాడు: నీవు ఎప్పుడూ సేవించే నీ దేవుడు నిన్ను రక్షించుగాక అని చెప్పి గుహ తలుపు మూసి పెద్ద రాయి పెట్టారు. రాజు ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. అతను ఆందోళనతో ఉన్నాడు. ఇంకా గుహలో ఏమైంది? దేవుడు ఒక అద్భుతం చేశాడు. దేవుడు ఒక దూతను పంపించాడు. సింహాల నోర్లు మూసివేశాడు. సింహాలు దానియేలును తాకలేదు. ఉదయం రాజు త్వరగా గుహ దగ్గరకు వెళ్లాడు. అతను ఆత్రంగా కేక వేశాడు: దానియేలు, నీవు సేవించే దేవుడు నిన్ను రక్షించాడా? అప్పుడు లోపల నుండి ఒక స్వరం వచ్చింది: మహారాజా, నేను బాగున్నాను. నా దేవుడు తన దూతను పంపించి సింహాల నోర్లు మూసివేశాడు. దానియేలను బయటకు తీసుకొచ్చారు. అతనికి ఏ హాని జరగలేదు. ఎందుకంటే అతను తన దేవునిపై నమ్మకముంచాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అతను దేవుని మహిమను ప్రకటించాడు. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? మనము దేవునికి నమ్మకంగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా దేవుడు మనలను రక్షిస్తాడు. దానియేలులాగా నిలబడగలమా? భయపడకుండా ప్రార్థించగలమా? ఎందుకంటే సింహాల మధ్యలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు మేము నీ సన్నిధిలో వినయంగా వచ్చాము. దానియేలులాగా నీమీద నమ్మకముంచే హృదయాన్ని మాకివ్వు. ప్రభువా, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు భయపడకుండా నీకు ప్రార్థించే ధైర్యాన్ని మాకు ప్రసాదించు. సింహాల గుహలో ఉన్న దానియేలును నీవు రక్షించినట్లు మా జీవితంలో ఉన్న ప్రతి ప్రమాదం నుండి కూడా మమ్మల్ని కాపాడుము. ప్రభువా, ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నీ మార్గంలో నిలబడే శక్తిని మాకివ్వు. మా విశ్వాసం ఎప్పుడూ తగ్గిపోకుండా ప్రతిరోజూ నీ దగ్గరికి చేరే మనసును మాకు ప్రసాదించు. ప్రభువా, మేము నీమీద విశ్వాసముంచినప్పుడు నీవు మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టవని మాకు గుర్తుచేయు. ఈ రోజు నుండి భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకునేలా మాకు సహాయం చేయు. మా కుటుంబాలను, మా భవిష్యత్తును, మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుతున్నాము. ఆమేన్.